శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 1 ఫిబ్రవరి 2026 నుంచి 7 ఫిబ్రవరి 2026 వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మిథునంలో వక్రించిన గురువుగారు, అలాగే కర్కాటకంలో చంద్రుడు, సింహంలో కేతువు, మకర రాశిలో శుక్ర కుజ బుధ రవి, కుంభంలో రాహువు, మీనంలో శనిగారు ఉన్నారు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి బుధ శుక్రులు ఇద్దరు కూడా కుంభరాశిలోకి వెళ్ళి ఉన్నారు. చంద్రుని యొక్క గమనము తులారాశిలోకి వచ్చి ఉన్నది. ఈ వారం గ్రహ సమ్మేళనాల విశేషాంశాలు ఏమిటి అంటే, చతుర్గ్రహ కూటమి మకర రాశిలో ఏర్పడింది. గత 3 వారాలుగా మనం చెప్పుకుంటూ ఉన్నాము. అయితే దీనివల్ల చాలా ఇబ్బందులు ఉంటాయా అంటే, ప్రమాదాలు తక్కువ గాని, ఇల్లీగల్ కాంటాక్ట్స్ గాని, లేదా వివాహేతర సంబంధాలు గాని, అనారోగ్యాలు గాని, అవిధేయత, పెద్దలంటే విధేయత లేకపోవడం గాని, ఇలాంటివన్నీ ఉండడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ వారంలోనే మధ్యలో ఇంచుమించుగా 4వ తేదీ నుంచే 2 గ్రహాల యొక్క స్థితులు మారిపోయి రాహు గారితో కలుస్తున్నాయి. బుధ శుక్రులు ఇద్దరు. మరి ఈ బుధ శుక్రులు ఇద్దరు రాహు గారితో కలవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఏమన్నా చెప్పుకోవచ్చా మనం అనంటే, ఇక్కడ కూడా కొన్ని రకాల అనారోగ్యాలు, కొన్ని రకాల ఇబ్బందులు కనబడుతున్నాయి. అవి ఏమిటి అంటే, వివాహేతర సంబంధాలు ఉండడము, వివాహ జీవితంలో అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడము, చిలిపి తగాదాలే చిలికి గాలివానవ్వడం, చర్మ వ్యాధులకి అవకాశం ఉండడం, వినికిడి శక్తి తగ్గడము, వ్యాపార వర్గాలలో అనుకూలత లేకపోవడము, కళాకారులకి చాలా వరకు ఇబ్బందులు ఉండడము, కళాత్మకమైన విషయాలలో కళాత్మకమైనటువంటి వస్తువులు తయారు చేయడం గాని, అవి అమ్మడం గాని, కళలకి సంబంధించి గాని కొంత ఆదరణ తగ్గడం ప్రజలలో, ఇలాంటివి కొంచెం బాధించినట్టుగా ఉంటాయి. అయితే ఈ బుధ శుక్ర రాహు గ్రహాలకి ప్రతి వ్యక్తి కూడా రాశితో సంబంధం లేకుండా స్తోత్రపారాయణాలు చేసుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే గురువు గారి యొక్క 9వ దృష్టి ఇక్కడ బుధ శుక్ర రాహుల మీద ప్రసరిస్తూ ఉన్న కారణం చేత ధన ఆదాయం పెరుగుతుంది, విజ్ఞానం పెరుగుతుంది, దైవభక్తి పెరుగుతుంది. ఈ విధమైనటువంటి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. ఇక మిగతా గ్రహాల యొక్క దృష్టులు కేవలం రాశుల మీదే ఉంటున్నాయి కాబట్టి, రాశి మీద ప్రభావం కన్నా రాశిలో గ్రహం ఉండడం వల్ల ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది. అయితే ఆ రాశి మీద ప్రభావాన్ని కూడా మనం చెప్పుకుంటాము. ఏ రాశి చెప్పుకునేటప్పుడు ఆ రాశి ఫలితాలలో అవి చెప్పుకుందాము అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాం. తులారాశి వారికి అదృష్టం ఇంత అంత అని చెప్పడానికి రాదు. అదృష్టం అంతా వీళ్ళదే. అంతా బాగున్నాయి గ్రహస్థితులు. మనము గత కొద్ది కాలంగా చెప్పుకుంటూ ఉన్నాము తులారాశికి చాలా బాగుందని. మరి అందరికీ బాగుంటుందా? గోచారం అందరికీ బాగుంటుంది. దగ్గర 40% వరకు గోచారం అనేది అనుకూలంగా ఉంటుంది. ఆ మిగతా 60% భాగము కూడా జన్మజాతకం కూడా బాగున్నట్టయితే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. తులారాశి వారు ఒక రేంజ్కి వెళ్ళిపోతారు అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఇక్కడ చూడండి, చతుర్థ స్థానంలో శుక్ర బుధులు ఉన్నారు, షష్ఠ స్థానంలో శనిగారు ఉన్నారు, 9వ స్థానంలో గురుగారు ఉన్నారు, 10వ స్థానంలో చంద్రుడు ఉన్నారు, ఏకాదశంలో కేతు ఉన్నారు. వరస 3 రాసులలోనూ గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. మాలిక యోగం పట్టింది 9, 10, 11లో. ఇంత అంత అదృష్టం అని చెప్పడానికి రాదు. 9వ స్థానంలో ఉన్నటువంటి గురువుగారు ఇచ్చే అదృష్టము గాని, ఆశీస్సులు గాని చాలా అద్భుతమైనవి. మరి దశమంలో చంద్రుడు అద్భుతం, ఏకాదశంలో కేతువు, ఊహ కందని విధంగా ధనం వస్తుంది. అలాగే బాంధవ్యాలు బలపడతాయి, ఉద్యోగ జీవితం బాగుంటుంది. ఏ రూపకంగా మీకు ధనము పెరుగుతుందో అది ఉద్యోగం మారడం ద్వారా అవ్వచ్చు, లేదా ఉద్యోగంలోనే ఇంక్రిమెంట్లు అవ్వచ్చు, లేదా ఏదైనా సైడ్ బిజినెస్ అవ్వచ్చు, లేదా మీకు బహుమతులు అవ్వచ్చు. ఏ రూపకంగా అయినా ధనం వస్తుంది, కీర్తి ప్రతిష్టలు వస్తాయి, మృష్టాన్న భోజనాలు ఉంటాయి, శుభకరమైన జీవితం ఉంటుంది, సుఖకరమైన జీవనం ఉంటుంది. అలాగే మాట తీరు బాగుంటుంది, మాతృవర్గ రీత్యా బాగుంటుంది, శుభకరమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. ఎవరైనా అనారోగ్యంతో ఉన్న వారికి ఇప్పుడు అనారోగ్యం పటాపంచలైపోతుంది. విజయావకాశాలు బాగున్నాయి. ఎన్ని విధాలా బాగుండాలో అన్ని విధాలా బాగుంది. కుటుంబ జీవితం బాగుంది, కొత్త పనులు ప్రారంభించవచ్చు, అలాగే వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, కొత్త ఉద్యోగాలలో చేరవచ్చు,
ఉద్యోగానికి సంబంధించి పై అధికారుల యొక్క మన్ననలుంటాయి. మీకు ఒకటి బాగుంది ఒకటి బాలేదని లేదు, ఎన్నో రకాలుగా ఇక్కడ యోగిస్తున్నాయి. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శుక్రాచార్యుల వారి యొక్క పరిస్థితి బాగుంది పంచమ స్థానంలో. కానీ భార్యాభర్తల అనుకూలత మధ్య కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రతి విషయంలోనూ ప్రతి అంశంలోనూ మీకు మేలు జరిగే విధంగా ఉన్నది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అనుకూలమైనటువంటి గ్రహ సంపత్తి మీ సొంతం. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చెయ్యండి, ఇంటి ఇలవెల్పుని పూజించండి, మరింతగా శోభిస్తారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మనోబలాన్ని పెంచుకోవడానికి గట్టి ప్రయత్నం చెయ్యండి, ఇది చాలా అవసరం. ఊరికే భయపడేటటువంటి స్వభావం ఉంటుంది మీకు, లోపలే ఉంటుంది. అది పైకి గాంభీర్యంగా ఉన్నప్పటికీ దాన్ని విడిచేయండి, ధైర్యంగా ఉండండి. శుభం. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది. కుజగ్రహం యొక్క అనుకూలత కొరకు ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః.